నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అతను నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో ప్రపంచ ప్రేక్షకుల్ని అలరిస్తూ ఎంటర్టైన్ చేస్తూ తను లైఫ్ లాంగ్ బతకాలని కోరుకుంటూ మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ గారికి విషయం చెబుతున్నాను. ఈ రోజున హరీష్ శంకర్ గారని మనందరికీ తెలుసు. అతను ఎన్టీఆర్ గారి గురించి ఒక గొప్ప కామెంట్ చేశారు. ఇంతకు హరీష్ శంకర్ ఎవరంటారా? మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. అతను పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ అని ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాడు, ఇండస్ట్రీ హిట్ ఆ సినిమా. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా రామయ్య వస్తావయ్య అని సినిమా చేశారు. అయితే ఆ సినిమా కొంచెం అనివార్య కారణాల వలన కొద్ది నష్టాలు మిగిల్చింది దిల్ రాజు గారికి కానీ, అంటే ప్రొడ్యూసర్కి, వాళ్ళకే వీళ్ళకే. అయినా సరే అతను ఎన్టీఆర్ గారి గురించి ఒక గొప్ప కామెంట్ చేశారు. ఆ గొప్ప కామెంటే ఈరోజు నేను మీకు చెబుతున్నాను. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఆ కామెంట్ ఏంటంటే, అతను ఎన్టీఆర్ గారికి విషయం చెబుతూ ఇలా చెప్పారనమాట. నిన్ననో ఈ రోజున పొద్దున్నో, ఎన్టీఆర్ గారు లాంటి నటుడు మళ్ళీ మనం చూడలేం. అసలు ఆ మాటకు వస్తే ఎన్టీఆర్ గారు లాంటి నటుడు మళ్ళీ పుట్టడు అని చెప్పాడు. చెబుతూ ఎన్టీఆర్ గారికి ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో ఎన్నో ఎన్నో జరుపుకొని ప్రపంచ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే హరీష్ శంకర్ గారు, ఎన్టీఆర్ గారు లాంటి నటుడు మళ్ళీ పుట్టడు అని నేను ఎందుకన్నానంటే, ఆయన ఎందుకన్నారంటే, డ్యాన్స్ సింగిల్ టేక్లో అయిపోయింది. డ్యాన్స్ మాస్టర్లు అందరూ కూడా కలిసి ఒక 4 రోజులు ప్రాక్టీస్ చేసుకుని వస్తారంట. ఇతను సింగిల్ టేక్లో లాగా ఇచ్చేస్తాడంట. అందుకు తర్వాత ఫైట్ సీన్లు అంటే కొంతమంది డూబుల్ చేస్తారు, ఇతను చేస్తారు, లేకపోతే ఇతను చేస్తారు, అది వేరే మ్యాటర్, దాన్ని వదిలేయండి. ఇక డైలాగులు ఎంత సీన్ అయినా సరే, ఎంత క్రిటికల్ సీన్ అయినా సరే ఆ సీన్ని జస్ట్ పేపర్ని ఒక 5 నిమిషాలు చూసుకొని, క్రిటికల్ సీన్ అంటే డైలాగులు చెప్పడం కాదు, ఎమోషనల్ సీన్. ఫర్ ఎగ్జాంపుల్కి మనందరికీ తెలుసు, మన త్రివిక్రమ్ గారితో చేసిన అరవింద సమేత సినిమా. ఆ సినిమాలో ఒక తండ్రి చనిపోతే చేసే సీన్ ఉందంట. ఆ సీన్ని సింగిల్ టేక్లో లేపేశాడు. నాగేంద్రబాబు గారు పక్కన కూర్చుంటే ఈయన కారులో ఉండి ఆయన చనిపోతే బెల్ట్ పెట్టేసి తండ్రికి ఇంటికి తీసుకురావాలి. అది చాలా మళ్ళీ ఒక్క కళ్ళం నీళ్ళు చుక్కరాదు, కానీ గుండెల్ని పిండే సీన్ అది. అలాంటి సీన్లను కూడా సింగిల్ టేక్లో చేసి పడేస్తానంట. ఇక డైలాగులు అయితే చెప్పే పనే లేదు. ఈ మాట నేను కాదు, చాలామంది డైరెక్టర్లు చెప్పారు. ఇక కృష్ణవంశీ గారు లాంటి వాళ్ళు అయితే, ఖడ్గం సినిమా తీసిన కృష్ణవంశీ గారు లాంటి వాళ్ళు అయితే అసలు అతను బాగున్న యాక్టర్, అతను బీట్ చేసేవాళ్ళు లేడని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ గారు అయితే సీనియర్ ఎన్టీఆర్ గారి కంటే గొప్ప యాక్టర్ అని చెప్పాడు. ఇక కోటా శ్రీనివాసరావు గారు అయితే ఇక ఈ జనరేషన్లో ఆయన కొట్టిన లేడని చెప్పారు. ఇలా ఒకటా రెండా. ఇక హరీష్ శంకర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, ఎవ్వరు లేని ప్రత్యేకత. అతను ఏదో మనం కరెంటు బల్బుకి స్విచ్ చేసినట్టుగా అప్పుడు దాకా అందరితో నవ్వుతా, చాలా ఫన్గా, చాలా తమాషగా అందరితో ఆట పట్టిస్తూ ఉంటాడు. కానీ ఒక సెంటిమెంట్ సీన్, నువ్వు వచ్చేసారి సెంటిమెంట్ సీన్ సార్ చేద్దుగాని రానంటే వెంటనే విత్-ఇన్ సెకండ్స్లో మనం లైట్ వేసినట్టుగా ఆ క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోతారు. అందుకని చెబుతున్నాను నేను, ఎన్టీఆర్ గారు లాంటి గొప్ప నటుడు, ఎన్టీఆర్ గారు లాంటి నటుడు మళ్ళీ ఈ జన్మకు పుట్టడో మనం ఈ తరంలో చూడలేము, ఇంక రాబోయే 100 ఏళ్లలో చూడలేము అని గొప్పగా ట్వీట్ చేస్తూ పెట్టాడు. అది ఎన్టీఆర్ గారి రేంజ్. అందుకే ఎన్టీఆర్ గారి అభిమానులు ఎన్టీఆర్ గారి పుట్టినరోజుని, అంతేనా సరే ఆయన చెప్పాడు వదిలేయండి, ఎన్టీఆర్ గారి అభిమానులు అతన్ని ఎందుకు అంతలా అభిమానిస్తారంటే ఎన్టీఆర్ గారు గొప్ప మానవతావాది. ఎవరిని కూడా పేరుతో పిలవడు. అక్కడున్న సెట్లో ప్రతి ఒక్కరిని వరుసలతోనే బాబాయ్, తాతయ్య, మామయ్య, అత్తయ్య, లేడీస్ని అయితే అమ్మ అని పిలుస్తాడు. గొప్ప మానవతావాది. అభిమానులు అంటే అతనికి ప్రాణం. అందుకంటే అభిమానులు కూడా అందుకే అతనంటే ప్రాణం. ఎక్కడ పెట్టిన ఈ రోజున అన్నదానాలు, రక్తదాన శిబిరాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఎన్టీఆర్ గారు నిండు 100 ఏళ్ళు బతికి ప్రపంచంలోని సినిమాలకు సంబంధించిన అన్ని రివార్డులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వన్స్ అగైన్ ఎన్టీఆర్ గారికి హ్యాపీ బర్త్డే విషెస్. జై ఎన్టీఆర్.